హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వాటర్ కలర్స్ ఇంట్లోనే పిల్లలకు ఒక యాక్టివిటీ లాగా ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది పిల్లలు ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు, బోర్ కొడుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇలా నేర్పిస్తే వాళ్ళకి కలర్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ విధంగా నేర్పించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప అయితే కలర్స్ ఎప్పుడు చేస్తావు టీవీలో చూసినప్పటి నుంచి యాక్టివిటీ చేయమనేసి ఒకటే మారం చేస్తే ఇంకా నేను ఇప్పుడు కూర్చొని చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి ఏదన్నా పౌడర్ తీసుకోవచ్చండి, వేస్ట్ పౌడర్ ఏదన్నా ఉంటుంది కదా. ఫెవికాల్ కలర్స్ కోసం ఒక ఉజాలా తీసుకున్నాను, అలాగే ఎల్లో కలర్ కోసం పసుపు, రెడ్ కలర్ కోసం కుంకుమ. ఇవైతే సరిపోతాయండి. ఒక బౌల్ తీసుకున్నాను మిక్స్ చేయడానికి, కొంచెం వాటరు, అలాగే పెయింట్ బ్రష్ లేకపోతే ఈ విధంగా కాటన్ బడ్స్తో వేయచ్చు. పెయింట్ బ్రష్ కొనిపించాము కానీ మా పిల్లలు పోగొట్టేశారు. సో ఇంకా పెయింట్ బ్రష్ దొరకకపోయేసరికి నేను కాటన్ బడ్స్ తీసుకున్నాను. కాటన్ బడ్స్తో చాలా ఈజీగా నీట్గా వస్తుందండి పెయింటింగ్. సో ఇప్పుడు ఇక మా పాప ఎలా చేస్తుందో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నావా, మంచిగా ప్రాపర్గా కూర్చో. నెక్స్ట్ పౌడర్ తీసుకో, వేయి, అందులో వేయి. వేయి, ఇంకా వేయి, 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 ఇంకొంచెమే, చాలు. నెక్స్ట్ ఫెవికాల్ తీసుకో, మూత తీసేసే, ఆ మూత తీస్తే వస్తుంది చూడు. స్పూన్ తీసుకో, స్పూన్లో వేసుకో. ఒక 2 స్పూన్స్ వేయి, కొంచెమే, ఎక్కువ పడుతుంది చూసే. ఇంకొంచెమే, దగ్గర పెట్టుకో, బౌల్లో పెట్టుకో. వేయి, అది వేసేసేని. వేసేసా ఫస్ట్ ఒక స్పూన్, చాలు వేసేసే, అందులో వేసేసే. ఇంకొక స్పూన్ తీసుకో. చాలు కలిపేయాలా. కొంచెం వాటర్ వేసుకో, కొంచెం మంచిగా కలుపు నీట్గా. బాగా కలిపాగా అటు సైడ్ పౌడర్ ఉంచుడు. మంచిగా మిక్స్ చేయి. బాగా మిక్స్ చేసినా. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఇవి ఉన్నాయి కదా బౌల్స్, ఫస్ట్ ఒక 5 బౌల్స్ 5 పెట్టుకో. ఇవి అట్లా ఒక్కొక్కటి వేసుకో, అట్లా వేసుకో, దగ్గర పెట్టి వేసుకో. ఇప్పుడు అది పట్టుకో, బౌల్ పట్టుకో, నువ్వు ఇది పట్టుకో, చెప్తాను. పట్టుకో, ఇట్లా అనేసి చేది ఇట్లా వేసుకోవాలి. అవునా? వేసి ఇంక దాంట్లో వేసేసే, మంచిగా కలిపేయి. దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఒక చుక్క వేస్తాను. మిక్స్ చేయి స్పూన్తోనా. ఒక స్పూన్ ఉంది కదా, తీసుకో. కింద వేయకు మమ్మీ, మంచిగా చిన్న స్పూన్ తీసుకొస్తావా. మంచిగా మిక్స్ చేయి, కింద వేయకు. అయిపోయింది కదా. నెక్స్ట్ ఆగు,
నెక్స్ట్ రెడ్ కలర్. మంచిగా పట్టుకో, ఇది పట్టుకో. పింక్ కలర్ మంచిగా ఇట్లా పట్టుకోవాలా. కొంచెం ఇప్పుడు కాదు, అది పోతుంది, కింద పడిపోతుంది. మంచిగా కలపాలి. కొంచెం మంచిగా కలుపు. మిక్స్ చేయి బాగా, కొంచెమే చాలు. మిక్స్ చేయి. మంచిగా మిక్స్ చేయాలి. దీంట్లో అయితే ఆరెంజ్ ఇంకా గ్రీన్. కొంచెం చాలు ఇక. ఇట్ ఈస్ వర్కింగ్. మంచిగా కలపాల. మంచిగా ఇట్లా పట్టుకొని కలుపు. జావలా ఉంది, రాగి జావ. ఇగో మిక్స్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని కలర్స్ అయినాయి? ఒకటి ఆరెంజ్, ఎల్లో, ఇప్పుడు పింక్, బ్లూ. మనము టూ కలర్స్ కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. పింక్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. ఇది డార్క్ ఆరెంజ్, ఇది లైట్ ఆరెంజ్. ఇది లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. ఇదేమో డార్క్. ఇప్పుడు వేసి చూడు. ఇప్పుడు డ్రాయింగ్ అయ్యి బ్లూ కలర్ వచ్చి మెల్లగా వేయి, కింద పడిపోకుండా. అట్లా పెట్టి వేయకూడదు మమ్మీ, అట్లా వేయాలి. అది కారేటట్టు తీసుకోవద్దు, అది కొంచెం దానికి ఇట్లా అట్లా. ఇప్పుడు తీసుకొని పోయి ఇలా కాటన్ బర్డ్స్ కూడా చేసుకోవచ్చు అండి. పెయింటింగ్ బ్రష్ మా పిల్లలు పోగొట్టేశారు, సో ఇక నేను కాటన్ బర్డ్తో వేపిస్తున్నాను. ఒకవేళ పెయింటింగ్ బ్రష్ ఉన్న వాళ్ళు పెయింటింగ్ బ్రష్తో వేసుకోవచ్చు, నీట్గానే వస్తుంది. సో పిల్లలకి ఇలా ఒక యాక్టివిటీ లాగా వాళ్ళకి నేర్పిస్తే, ఎక్కువగా చాలామంది పిల్లలు టీవీ దగ్గర కూర్చొని వాచ్ చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి ఇటువంటిది ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైంది మనం యాక్టివిటీ నేర్పిస్తూ ఉండాలి. నెక్స్ట్ దీనికి ఏం కలర్ వేస్తావు? పింక్ వేస్తా. పింకే చెప్పమ్మా. పింకే మంచి కలపాలి. పింకే అలా కొంచెం పైకి పట్టుకో, మరి కిందికి పట్టుకో, చేతికి అంటుతుంది. మనము టూ కలర్స్ కూడా మిక్స్ చేసి గ్రీన్ లాగా వస్తుందండి. నాకు ఇక్కడ థిక్ రెడ్ వేస్తే, థిక్ కలర్ రెడ్ వేస్తే పింక్ వచ్చేసింది. సో మీరు బ్లూ అండ్ రెడ్ వేసి గ్రీన్ కలర్ లాగా వస్తుంది. నేను ఇంకా మా పాప అది క్రేయంతో వేసేసింది. సో ఇంక పింక్, బ్లూ మొత్తము పెయింటింగ్ ఇప్పుడు తయారు చేసిన పెయింటింగ్, ఎల్లో, ఆరెంజ్ ఇవన్నీ పెయింటింగ్ అండి. చాలా బాగా వేసింది. బాగా వేస్తున్నావు నేహా, మంచిగా కూర్చో, సిట్ ప్రాపర్లీ. పెయింట్ కలర్స్ నేను మమ్మీ చేసిన తయారు పెయింటింగ్లు. సో నేను వేసిన పెయింటింగ్ బాగుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా చేసేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి మ్యాజిక్స్ ట్రై చేయండి. బాయ్. మ్యాజిక్స్ అవి చూడండి, మా పాప చెప్పింది కదా, మీ పిల్లలు కూడా ఎవరన్నా బోర్ కొడుతూ ఉంటే వాళ్ళ చేత ఇలా చేపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.